మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే వంట అయితే చేసేస్తున్నాను. అదండి వెళ్దాం. ఫస్ట్ అయితే పాలకూర పప్పు అయితే వేసేద్దాం. ఫస్ట్గా ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా. ఇప్పుడు అట్లనే పక్కకైతే ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో అయితే దొండకాయ ఫ్రై అయితే వేసేసుకుందాం. దబదబా జీలకర్ర వాళ్ళు అయితే వేసేసుకుందాం. ఎంత త్వరగా చేసుకుందాం అనుకున్నానో అంత లేట్ అయిపోయింది వంట అయితే. ఏమైతే కడిగేసి అయితే బియ్యం కూడా పెట్టేస్తున్నాను, అన్నం వండేస్తున్నాను. ఇప్పుడైతే ఆలుగడ్డ బజ్జీల కోసం అయితే ఆలుగడ్డని అయితే కోసేసుకుందాం. ఏందో ఎంత అసలు జల్దీ చేద్దాం, ఎప్పుడు అసలు 4:30కే స్టార్ట్ చేసుకుంటాను, కానీ ఈసారి 6 అయ్యింది, చాలా లేట్ అయిపోయింది. ఒక్కొక్కసారి అట్లా అవుతుంటుంది, ఏం చేస్తాం అంతే. ఆలుగడ్డ బజ్జీల కోసం అయితే ఆలుగడ్డని అయితే కోసేసుకున్నాను. ఇంకా మిరపకాయ బజ్జీలు చూడండి ఎంత ఉన్నాయి అసలు. ఇవి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి కూడా వేసేసేయాలి. ఇప్పుడు ఏం టైం అవుతుందో ఏమో. ఇప్పుడైతే బెల్లం అన్నం కోసం అయితే రెడీ చేసుకుందాం. బెల్లాన్ని అయితే కోసేసుకుందాం, ముక్కలుగా కోసేసుకొని కొంచెం బెల్లం అన్నంలో కొంచెం పెసరపప్పు నానబెట్టిన, కొంచెం సేపు నానబెట్టి ఇప్పుడు పెట్టేసిన అవుతుంది. అది అయ్యే లోపల ఈ బెల్లాన్ని కోసేసి వేసేద్దాం. అయితే ఇవన్నీ వంటలు అయితే చేసేసాం, చూశారుగా మీరైతే. శివప్రసాదాలు అయితే అనుకోండి. శివుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా టైం అయితే చూసారా, 7:30కి అయితే 5 minutes అయితే తక్కువ ఉంది. ఇప్పుడైతే నా వంట అయితే కంప్లీట్ అయింది. సింపుల్గా చేసేసిన. టేస్ట్ ఎలా ఉందో తిన్నాక చెప్పేస్తాం. అయితే వంటలు అయితే రెడీ అయిపోయినాయి. చూసేయండి, పులిహోర, పాలకూర పప్పు, పాపడాలు, బజ్జీలు, దొండకాయ ఫ్రై, వైట్ రైస్, బెల్లం అన్నం, లాస్ట్లోకి అయితే పెరుగు ఉండాల్సిందే కదా. వంటలు అయితే ఇలా రెడీ అయ్యాయండి. సింపుల్గా అయితే చేశాను, ఏదో పెద్దగా అయితే ఏం చేసేయలేదు. సింపుల్గా నా స్టైల్లో మాత్రం చేసేసాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి.